గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో డ్రోన్ కలకలం సృష్టించింది. హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ డ్రోన్ ఎగిరింది. అయితే పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 15 ఆగస్టు వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నారా లోకేష్ పాల్గొన్న కార్యక్రమంలో డ్రోన్ ఎగరడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం డ్రోన్ ను సీజ్ చేసింది. డ్రోన్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సీజ్ అయిన డ్రోన్ యూట్యూబర్ నందినికి చెందినదిగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహరావుని అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, గుంటూరులోనే పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా అట్టహాసంగా కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఈ జెండా ఆవిష్కరించడానికి కూడా మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతున్న క్రమంలోనే ఎవరో ఒక వ్యక్తి డ్రోన్ కెమెరా ఎగరవేయడం జరిగింది. ఆ డ్రోను కలకాలం లేవడంతో కూడా ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులంతా కూడా ఉలిక్కిపడ్డారు. అంతేకాకుండా కూడా డ్రోన్ కెమెరా పోలీసులు ఎలాంటి ఏర్పాటు చేయలేదు, కానీ ఎవరూ కూడా అనుమతి తీసుకోలేదు. కానీ ఎందుకు ఇక్కడ డ్రోన్ ఎగురుతుందని చెప్పేసి కూడా పోలీసులకి అనుమానాలు వచ్చాయి. అంతేకాకుండా కూడా ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయినా కూడా ఈ డ్రోన్ ఎగరేయడంపై ఒకసారిగా పోలీసులకు అనుమానాలు వచ్చాయి. వెంటనే ఆ డ్రోన్ ని సీజ్ చేశారు. డ్రోన్ ఎగరేస్తున్నటువంటి ఒక యువతని అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ యువత ఎవరు ఏంటని చెప్పేసి పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మనం చూస్తే కూడా పల్నాడు జిల్లా బోల్లాపల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు కుమార్తెగా నందినిగా కూడా పోలీసులు విచారణలో తేలింది. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో బోల్లాపల్లిలో ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇప్పటికే సస్పెండ్ అయి ఉన్నాడని, అంతేకాకుండా కూడా వాళ్ళ కుమార్తె నందినిగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ నందినిని పోలీసులు విచారించడం జరిగింది. డ్రోన్ కెమెరా ఎవరు ఎగరవేయమన్నారు, ఎందుకు ఎగరవేశారని చెప్పేసి పోలీసులు విచారించడంతో ఆమె మాత్రం నేను పోలీసుల కార్యక్రమాలు ఎన్నో కవర్ చేశాను, ఎవరి దగ్గర కూడా ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెప్పి కూడా సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరులోనే ఈ రోజు 15 ఆగస్టు స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా డ్రోన్ కలకాలం రేపింది. ఈ డ్రోన్ కూడా పోలీసులు రిసీవ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.